వెల్కమ్ టు బర్డ్ ఎంటర్టైన్మెంట్స్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 47 ఏళ్ళు. బిఫోర్ దట్ ఇంకొక మాట చెప్పుకోవాలండి. హ్యాపీ బర్త్డే మెగాస్టార్. ఏంటి పిచ్చాను ఎక్కిందా? ఇప్పుడు హ్యాపీ బర్త్డే చెప్తావేంటి? ఆయన ఆగస్ట్ 22 అయిపోయింది కదా, ఇది సెప్టెంబర్ 22. ఏం తెలియదా నీకు? ఏమాత్రం ఎందుకయ్యా మాట్లాడతావంటే ఇక్కడ మీకు తెలియని విషయం ఇంకోటి ఉందండి. ఆగస్ట్ 22 కొణిదెల శివశంకర వరప్రసాద్ ఆయన పుట్టినరోజు. కానీ మెగాస్టార్ పుట్టినరోజు కాదు. మెగాస్టార్ పుట్టింది ఈరోజు సెప్టెంబర్ 22. సరిగ్గా 47 ఏళ్ల క్రితం ఆయన మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు అనే సినిమా రిలీజ్ అయ్యి సరిగ్గా ఇవాళకి 47 ఏళ్ళు. చాలా భావోద్వేగానికి గురవుతూ ఇందువల్ల దాదాపుగా నేను 47 ఏళ్ల పాటు అగ్రస్థానంలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతూ నేను ఇలా ఉండడానికి, ఇన్ని సినిమాలు చేయడానికి, 155 సినిమాలు చేయడానికి కూడా పునాది పడినటువంటి రోజు. అంటే అఫిషియల్గా స్టార్ట్ అయింది పునాది రాళ్ళకి ముందు సైన్ చేశారు అంటారు, ఫస్ట్ సినిమా పునాది రాళ్ళు అని. కానీ విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. ఫస్ట్ సినిమా ప్రాణం ఖరీదు అనేది రిలీజ్ అయింది. ఇంకా అక్కడి నుంచి అప్రతిహతంగా సరే ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో జానర్స్కి చేశారు. ఆయన పండించినటువంటి రసం ఏమైనా ఉందా? నవరసాల్లో కూడా హాస్యానికి ఆయన టైమింగ్. విశ్వనాథ్ గారు చెప్తారు, చిరంజీవికి ప్లస్ పాయింట్ ఏమైనా ఉంది అంటే ఆయన కామెడీ టైమింగ్ అని. ఇంకోటి చాలామంది చాలా దర్శకులు చెప్తూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్షణం. కానీ ఆయనకి ఉన్నటువంటిది ప్రత్యేకమైనటువంటి అసెట్ ఆయన కళ్ళు. ఆయన కళ్ళు మాట్లాడతాయి. 1,00,000 మందిలో సైతం ఒకళ్ళని అలా కదిలించాలి అంటే ఆయన కనుసైగ చాలు, ఆ కనుసైగ మాట్లాడుతుంది, ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి. సో ఏ ఎక్స్ప్రెషన్ తీసుకోండి, ఏ సినిమా తీసుకోండి, ఏ కైండ్ ఆఫ్ స్టోరీ తీసుకోండి, కోర్స్ ఫ్లాప్స్ ఉన్నాయి. ఎవరికి లేవు చెప్పండి ఫ్లాప్స్? మీకు లేవా, నాకు లేవా? మన జీవితాల్లో కూడా ఎన్నో ఓటములు ఎదుర్కొంటూనే ఉంటాం. అలా అని చెప్పి పడిపోం కదా. అదే నిలబెట్టింది. ఆ నిలబెట్టడం అన్ని రంగాల్లోనూ కూడా, ఆయన అడుగుపెట్టిన అన్ని రంగాల్లో కూడా ఆయన నేను ఇది చెయ్యలేదు అనేటువంటిది ఏదీ లేదు. రాజకీయాల గురించి చెప్పారు, ఆయనే జోకులు వేసుకుంటారు ఆయన మీద. నా సినిమాలు నాకు బెటర్ అయ్యా, నాకెందుకు ఈ రాజకీయాలు అంటారు. సరే ఒక తపనతోటి వచ్చారు, ఏదో చెయ్యాలి అనుకున్నారు, ఆల్మోస్ట్ అయ్యేదే. కానీ తెలిసిందేగా పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటనేది. తర్వాత ఇక సినిమాల్లో ప్రాణం ఖరీదు సినిమాలో ఒక చిన్న పాత్రలాగా మొదలయ్యి అక్కడ ఎవరబ్బా ఈ కుర్రాడు ఎవరు అనే స్థాయి నుంచి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి అంటే మొత్తం ప్రపంచం మాట్లాడుకునే స్థాయికి ఆయన ఎదుగుదల ఉంది. చాలామందికి ఇన్స్పిరేషన్. ఇక్కడ అభిమానుల పేరుతో కొట్టుకోవడం తప్పితే ఆయన పట్టించుకోరు ఇవన్నీ కూడా చాలా వరకు. సో ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా పెద్ద స్టోరీ అయిపోతుంది. ఎలాగో వస్తారు కదా రేపు సంక్రాంతికి శంకర్ వరప్రసాద్ గారు, ఆ టైంకి మిగతావన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. సో ప్రాణం ఖరీదు నుంచి రేపటి శంకర్ వరప్రసాద్ వరకు కూడా ఇంకా కోర్స్ సెట్ మీద కూడా ఉన్నాయి. విశ్వంభర కూడా మొన్నే వచ్చింది, ఒక గ్లిమ్స్ అయింది, అది కూడా చూసాం మనం. ఈ ఏజ్లో కూడా ఇప్పుడిప్పుడే ఇంకా వస్తున్నారు చాలామంది యంగ్స్టర్స్, మేము ఆ డాన్సులు చేస్తాం, ఈ డాన్సులు చేస్తామని. డాన్సులకు కూడా ఒక కొత్త ఒరవడిని సృష్టించి ఆయన వేయని స్టెప్ లేదు. ముఖ్యంగా ఆ వీణ స్టెప్ ఇప్పటికీ కూడా ఒక పాత్ బ్రేకింగ్. అది దాన్ని ఇమిటేట్ చేసి చాలామంది డాన్సర్లు అయిపోయారు అక్కడి నుంచి మొదలుపెట్టి. ఆయన చూసి ఈరోజు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. నథింగ్ నేను అసలు నాకేమీ లేదు అన్న స్థాయి నుంచి దిస్ ఐఎమ్ సంథింగ్ అనే స్థాయికి రవితేజ లాంటి వాళ్ళు చెప్తారు, మెగాస్టారే మాకు అందరికీ కూడా ఆదర్శం అని చెప్పి. ఇండస్ట్రీలో అసలు ఎటువంటి సపోర్ట్ లేకుండా చాలామంది అనుకుంటారు, అదేంటి అల్లు రామలింగ గారి సపోర్టు, అరవింద్ గారి సపోర్టు చాలా పెద్దదిగా ఉంది ఆయనకి, అందుకని చెప్పి మెగాస్టార్కి ఇలా అయిపోయారు అంటారు. కానీ ప్రాణం ఖరీదప్పుడు ఆయనకంటూ ఎవరు సపోర్ట్ లేరే. పునాది రాళ్ళకి, మన ఊరి పాండవులకి ఇలాంటి సినిమాలు చాలా వరుసగా వచ్చే తర్వాత అప్పటికి ఎవరు సపోర్ట్ ఏం లేదే. రామలింగయ్య గారు ఓకే పిల్లనిచ్చిన మామగారుగా ఇంటికి పెద్దగా ఉన్నారు తప్ప ఆయన అంతటా ఆయన ఏదో మొత్తం నేనే చిరంజీవి నిలబెట్టేశాను అది ఏం లేదే. అవకాశాలు వచ్చాయి, కొత్తగా ఎలా తను ప్రూవ్ చేసుకోవాలి ఏంటి, ఎలాంటి సినిమాలు తీశారు, అసలు మేకప్ అనేది లేకుండా చేసినటువంటి సినిమాలు కానీ, లేదంటే ఆపద్బాంధవుడు లాంటి సినిమాలు కావచ్చు. ఆపద్బాంధవుడులో అయితే ఆ సినిమా ఒక ఎన్సైక్లోపీడియా ఆయన గురించి నిజం చెప్పాలంటే. రుద్రవీణ లేదంటే మిగతా చాలా చెప్పుకుంటూ వెళ్తాం, ఇవన్నీ కాదు. అలాగే చంటబ్బాయి సినిమా కూడా, దాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఆయన వేరియేషన్స్, ముఖ్యంగా హాస్యం పండించినటువంటి తీరు, ఆ జేమ్స్ బాండ్ అంటూ అది చేసినటువంటిది. దాని తర్వాత లాస్ట్ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత చెప్పేటువంటిది, చిన్నప్పుడు కనీసం తినడానికి నాకు అన్నం మెతుకులు లేకపోతే ఆ ఫ్లాష్ బ్యాక్, ఇవన్నీ కూడా మాట్లాడేటప్పుడు ఉండేటువంటి ఆ ఆర్ద్రత, డైలాగ్ చెప్పడంలో ఆయనకున్నటువంటిది. మేబీ పౌరాణిక డైలాగులు అంత ప్రతిభావంతంగా చెప్పే అవకాశం ఆయనకి రాలేదేమో కానీ మిగతా అన్ని జానర్స్ కూడా ఆయన ట్రై చేశారుగా.
ఆయన స్టైల్కి ఆ రోజుల్లో అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి దిగ్గజాలు ఉన్నప్పుడు, సోహన్ బాబు గారు లాంటి వాళ్ళు, కృష్ణరాజు గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఇండస్ట్రీని వెళ్తున్నటువంటి నేపథ్యంలో, కృష్ణ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్న నేపథ్యంలో చిరంజీవి అనేటువంటి ఒక సామాన్యుడు అంటే ఇన్ జనరల్ అయిపోతుంది. అంటే ఆయన ప్రస్థానాన్ని కనుక మనం వివరించాలంటే ఇలాంటి పదాలతోటే చెప్పాలి. చిరంజీవి అన్న పేరు కూడా లేదు. ఆయన వెళ్ళి పెట్టుకున్నారు స్వామివారి ముందు వెళ్ళి, అయ్యా స్వామి నా పేరు గురించి చిరంజీవి అని నేను పెట్టుకుంటున్నానంటే ఆయన చెప్పిన, స్వామివారే నాకు చెప్పినట్టు అనిపించింది, ఇంకా అదే ఫిక్స్ అయ్యాను. శివశంకర వరప్రసాద్ అనేటువంటి ఒక అనామకుడు ఎస్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఒక ఎవరెస్ట్ శిఖరంలాగా నటనలో ఈ స్థాయిలో ఉన్నారంటే ఆయన ప్రతి క్షణం పడినటువంటి కృషి. ఈ రోజుకి కూడా చిన్నపిల్లలాగా ప్రతిదీ నేర్చుకుంటారు, ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇది మాత్రమే కాదు, ఇంకా ఆయన బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్, ఐ బ్యాంక్ గురించి, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ గురించి ఎంతని చెప్తానండి, వీటి గురించి ఎంతని చెప్పుకుంటాం, ప్రతి సంవత్సరం చెప్పుకునేటువంటివే. బట్ ఈరోజు 47 సంవత్సరాలైంది పునాది పడి సినిమా ఇండస్ట్రీలోకి ఆయన రావడానికి, ప్రజల గుండెల్లో పాతుకుపోవడానికి. మళ్ళీ ఖచ్చితంగా 3 ఏళ్ల తర్వాత మాట్లాడుకుందాం, 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది, అప్పుడు చాలా స్పెషల్గా మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ ఎస్, మెగాస్టార్ చిరంజీవి గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మెగాస్టార్ బర్త్డే, శివశంకర వరప్రసాద్ది కాదు, ఇది మెగాస్టార్ బర్త్డే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.